అన్నటువంటిది. దానికి తోడు ఈ మీడియా వచ్చేసింది ఇప్పుడు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. బయట అంటే ఇదివరకు ప్రపంచంలో అమెరికా అలా అట్టుంటుంది, బ్రిటన్లో ఎట్టుంటుంది అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మన కళ్ళ ఎదురుగుండా కనబడిపోతుంది లైఫ్ స్టైలు, మెట్రో లైఫ్ స్టైల్ ఏంటి ఇదంతా. ఇవన్నీ నేను అనుభవించలేదు, నా బిడ్డలు అనుభవించాలి. అనుభవించాలి అంటే వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే ఇది అనుభవించలేరు కాబట్టి వద్దు ఫస్ట్. ప్లస్ నా బిడ్డలు చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటారు, ఆడపిల్లలను కూడా మంచిగా చదివించడం. ఇదివరకు ఏంటి ఆడపిల్లని చదివించు, ఇప్పుడు కూడా పేదవాళ్ళ ఇళ్లలో అబ్బాయినేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలు వేస్తున్నారు, ఆడపిల్లని గవర్నమెంట్ స్కూళ్ళలో వేస్తున్నారు. అయినా కష్టపడి ఉన్నత స్థితికి వెళ్తున్నారు ఆడపిల్లలు. అట్లాగే మధ్యతరగతిలో కూడా పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు ఆడపిల్లలు. చదువుకున్నాక ఈ ఆడపిల్ల ఆలోచన, చదువు ఒక మెచ్యూరిటీ వచ్చాక వీళ్ళ ఆలోచన వస్తుంది, చదువు ఎంత చదువు వృధా ఎందుకు, ఉద్యోగం చేయకపోతే ఎట్లాగా అనే ఆలోచన వస్తుంది. ఉద్యోగం చేసే అమ్మాయి వచ్చినప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి ఇంకో ఉద్యోగం చేసే అబ్బాయిని చూస్ చేసుకుంటుంది, కానీ వ్యాపారం చేసే అబ్బాయిని చూస్ చేసుకోవట్లేదు. ఎందుకు వీళ్ళకి పరిపక్వత వచ్చేసింది కదా. వీళ్ళ ఆలోచన ఎట్టుంటుంది, ఇప్పుడు నేను వ్యాపారం చేసేవాడిని చేసుకుంటే వాడికి పొద్దున్నే వండి పెట్టిపోవాలి కదా, సాయంత్రం వండి పెట్టాలి కదా మళ్ళీ వచ్చి. అలా వండి పెట్టకపోతే మన సంప్రదాయం ప్రకారం తప్పు అంటారు. అదే నేను ఆడు ఉద్యోగం చేసుకుంటే పొద్దున్నే వండుకుంటాం, వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాం, లేదా షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. ప్లస్